హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్లౌజెస్ అండి. స్టిచ్డ్ బ్లౌజెస్లో క్లియరెన్స్ పెడుతున్నాను. స్టోర్లో కానివ్వండి, ఆన్లైన్లో చూపించిన వాటిల్లో ఒక్కొక్క పీస్ 2 పీసెస్ అలా ఉండిపోయిన బ్లౌజెస్ అన్నీ కూడా ఈరోజైతే నేను క్లియరెన్స్లో పెడదాం అనుకుంటున్నాను. అన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మంచి క్వాలిటీలో, అది కూడా మంచి ఫిట్టింగ్తో ఉంటాయి. అన్నీ కూడా ఒకటే సైజ్ అండి. 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ చెస్ట్ వరకు సరిపోతుంది. ఆల్టరేషన్ చేసుకుంటే ఒక లూజ్ కానీ టైట్ కానీ ఉంటుంది, కానీ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఒకటే సైజు, ఫ్రీ సైజులో 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ చెస్ట్ సైజ్ వరకు మీకు సరిపోతుంది. ఒకసారి పర్చేస్ చేసే ముందు మాత్రం మీ చెస్ట్ సైజ్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి. ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు కోడ్ ఇస్తున్నానండి. స్క్రీన్ పైన కోడ్ ఇస్తాను. యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను. ఏ బ్లౌజ్ కావాలంటే ఆ కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే అదే ప్రోడక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి మిర్రర్ వర్క్లో వస్తుందండి. నేను రఫ్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. ఇది వీ నెక్లో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, బ్యాక్ వచ్చేసి డీప్లో ఉంటుంది. ప్రతి దానికి కూడా స్లీవ్స్ ఉంటాయండి. స్లీవ్స్ లేకపోతే నేను మెన్షన్ చేస్తాను, కానీ ప్రతి దానికి కూడా ఎల్బో స్లీవ్స్ ఇలా మనకి సైడ్కి లోపల అటాచ్ అయి ఉంటాయి. లోపల సైడ్కి ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఎల్బో స్లీవ్స్ ఉంటాయండి. ప్రతి దానికి కూడా స్లీవ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇలా చూపిస్తున్నాను కదా అనేసి స్లీవ్లెస్ అని అయితే అనుకోవద్దు. ప్రతి దానికి స్లీవ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అది కూడా ఎల్బో సైజ్లో ఉంటాయండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్. మొత్తం కూడా మనకి లేస్ ఉంది. వేస్ట్కి, నెక్కి అంతా కూడా లేస్ కూడా యాడ్ చేసాము. మిర్రర్ వర్క్లో వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్, ఎల్లో కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్లో కలర్స్ ఉన్నాయండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ కలర్. మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా. ఏ శారీ కన్నా యూజ్ అయ్యే విధంగా చాలా మంచి బడ్జెట్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ షేడ్. బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే లైట్ ఆలివ్ గ్రీన్ కలర్. ఇందాక ఆలివ్ గ్రీన్ చూపించాను కదా, అందులోనే ఇంకొక షేడ్. ఇది కూడా మనకి ఆలివ్ షేడ్లోనే వస్తుంది. ఏది కూడా మనకి రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. ఆల్రెడీ నేను క్లియరెన్స్లో పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలానే ప్యాక్ చేసి పంపిస్తాం, కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసి అయితే పంపించము. ఒకవేళ డ్యామేజెస్ ఉంటే ఉండొచ్చు, 99% ఉండవు. మిస్టేక్లో వస్తే మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు ఉండదు. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. కనకాంబరం కలర్ అంటాం కదా, అది మనకి జార్జెట్లోనే వస్తుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి పింక్, మంచి రాణి పింక్ కలర్. ఏ శారీకైనా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి, లావెండర్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ కలర్లోనే ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయ్యింది చూడండి. సేమ్ ఆలివ్ షేడ్లోనే మనకి ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కోడ్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్రింజాల్ కలర్, ఇప్పుడు చూపించిన ప్యాటర్న్లోనే బ్రింజాల్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్లోనే ఇప్పుడు చూపించిన ప్యాటర్న్లోనే ఎల్లో కలర్ అనమాట. చూడండి ఇలా వస్తుంది. ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇందాక మొత్తం స్క్వైర్స్ వచ్చాయి, ఇక్కడ మాత్రం ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులోనే మనకి కలర్స్ ఉన్నాయండి, అవి అన్ని వరుసగా చూపిస్తాను. స్కై బ్లూ కలర్, ఇదైతే స్కై బ్లూ కలర్ అండి. అలాగే సేమ్ ప్యాటర్న్లో మనకి పిస్తా గ్రీన్ కూడా ఉంది. ఇలా పిస్తా గ్రీన్లో సేమ్ కలర్స్లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్. సేమ్ ప్యాటర్న్లోనే మనకి కిరోసిన్ బ్లూ కలర్ అండి. చాలా బాగుంది కదా కలర్ అయితే. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్లో, ఇదైతే మనకి బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది. ప్యాటర్న్ మాత్రం లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. మిర్రర్ వర్కే, సీక్వెన్స్ మిర్రర్ వర్క్ వస్తుంది. వీ నెక్, బ్యాక్ కూడా సేమ్ వీ నెక్లో వస్తుంది. లోపలైతే మనకి స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి, ఎల్బో స్లీవ్స్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఉంటాయి. అన్నీ కూడా సేమ్ ఫిట్టింగ్ ఉంటుందండి. 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది బాటిల్ గ్రీన్ కలర్. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. అలాగే ఇందులోనే మనకి కలర్స్ ఉన్నాయి. ఇది లావెండర్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ షేడ్. చూడండి ఎంత బాగున్నాయి, అన్ని బ్రైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ మిక్స్డ్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ షేడ్. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ శారీ కన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కిరోసిన్ బ్లూ కలర్. చాలా బాగున్నాయి కలర్స్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. ఇందులో పిస్తా గ్రీన్ షేడ్. ఇందులోనే మనకి ఆలివ్ షేడ్ కూడా ఉంది, ఆలివ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, అన్ని వన్ సింగిల్ పీసెస్, టూ పీసెస్ అలా ఉన్నాయి అంతే. ఇది ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్,
సేమ్ ప్యాటర్న్లో బ్లాక్ కలర్. అలాగే నెక్స్ట్ మిర్రర్ వర్క్లో షిబోరిలో అండి. ఇది వచ్చేసి మనకి షిబోరి ప్రింట్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి సిల్క్ బేస్లో వస్తుంది. షిబోరి ప్రింట్ వచ్చేసి మొత్తం కూడా మిర్రర్ వర్క్ అనేది ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇలా, బ్యాక్ అయితే కొంచెం డీప్గా వచ్చి టాజల్స్ మాత్రం గ్రాండ్గా వచ్చాయి. స్లీవ్స్ అయితే మనకి లోపల అటాచ్ అయి ఉంటాయండి. ప్రతిదానికి కూడా స్లీవ్స్ ఉంటాయి, లేవని అనుకోవద్దు. లేస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా స్లీవ్లెస్లో కూడా వేసుకోవచ్చు క్రాప్ టాప్స్కి. అందుకే నేను ఆల్మోస్ట్ బ్యాక్ ఓపెనే ఇచ్చాను. ఫ్రంట్కి ఇలా మనకి కప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ టీనేజర్స్ అయితే క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. సింగిల్ పళ్ళు వేసుకోవాలన్నా అలా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ విషయంలో. ఇందులో మనకి ఎల్లో కలర్ వచ్చింది కదా వైట్ బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ వచ్చేసి పింక్ వస్తుంది అనమాట. ఇలా మనకి రోజ్ పింక్ లాగా వచ్చి బాగుంటుంది ఇది కూడా. అలాగే ఇందులోనే కొంచెం డార్క్ పింక్ షేడ్, ఓన్లీ షిబోరి కలర్ అనేది చేంజ్ అవుతుంది. వైట్ మాత్రం కామన్గా ఉంటుంది. దీంట్లో డార్క్ పింక్ వచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వైలెట్ షేడ్, వైట్కి వైలెట్, ప్రతిదీ సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్, వైట్కి వైన్ కాంబినేషన్ చూడండి, బాగుంటుంది. వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో సీక్వెన్స్ అండి. ఇవి ఎక్కువ పీసెస్ లేవు, ఆల్మోస్ట్ అయిపోయాయి. చాలాసార్లు రీస్టాక్ చేయించాను, ఎందుకంటే బ్లాక్ అది కూడా సీక్వెన్స్తో ఆల్ ఓవర్తో వచ్చింది కాబట్టి చాలా బాగా సేల్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి శారీకి కూడా మ్యాచింగ్గా ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి మ్యాచ్ అయిపోతుంది. టీనేజర్స్ అయితే డైరెక్ట్గా క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీ నెక్ వస్తుంది ఫ్రంట్, ఇలా బ్యాక్ మనకి స్లీవ్స్ అయితే లోపల అటాచ్ అయ్యి ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ షేడ్లో ఇంకొక ప్యాటర్న్, సిల్క్ ఫ్యాబ్రిక్కి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ నార్మల్ నెక్ ఉంటుంది, బ్యాక్ డీప్ నెక్ డోరీస్ వస్తాయి. లోపల మాత్రం స్లీవ్స్ ఇలా ఎల్బో స్లీవ్స్ వస్తాయి. ఇలా స్లీవ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు కావాల్సిన సైజులో అటాచ్ చేసుకోవచ్చు. అందుకే ఆల్మోస్ట్ నేను ఇన్నర్ పార్ట్లోనే ఇస్తాను. కొంతమందికి క్యాప్ స్లీవ్స్ కావాలని ఉంటుంది, కొంతమందికి షార్ట్ స్లీవ్స్, లేదంటే ఎల్బో స్లీవ్స్, ఎలా అంటే అలా ఆప్షనల్గా ఉంటుందనేసి నేను లోపల అటాచ్ చేసి ఇస్తాను. డైరెక్ట్గా మీరు స్లీవ్లెస్ లాగా వేసుకునే విధంగానే మనకి పైపింగ్ కూడా ఉంటుంది కాబట్టి స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. అంత బాగుంటుంది ఫిట్టింగ్, క్వాలిటీ చాలా బాగుంటుంది. అది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో వస్తుందండి. ఇప్పుడైతే అన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లియరెన్స్లో పెట్టేశాను. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్లో పొజిషన్ ప్రింట్, అవుట్లైన్ అంతా కూడా వర్క్ వస్తుంది. సీక్వెన్స్ కూడా మ్యాట్ ఫినిష్తో ఉన్నాయి కాబట్టి ఉండి లేనట్టుగా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. హల్దీకి కానివ్వండి, ఫంక్షన్స్కి ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. వీ నెక్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది. స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉంటాయి. మంచి ఎల్లో కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీలోనే ఇంకొక ప్యాటర్న్, వేవ్స్ ప్యాటర్న్ అనమాట. ఇలా వేవ్స్ వచ్చినట్టుగా ఉంది చూడండి, వర్టికల్గా వీ నెక్లో ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ వీ నెక్, అన్నిటికి కూడా బ్యాక్ ఓపెన్ అండి. ఒకవేళ నేను ఫ్రంట్ ఓపెన్ ఉంటే మెన్షన్ చేస్తాను. స్లీవ్స్ అయితే లోపల అటాచ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్స్ ఉన్నాయి. ఇది పింక్ కలర్, మంచి పింక్ అండి, చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. యూజ్ అయ్యే కలర్స్ నేను వేయించాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఒక్కొక్కటి చాలాసార్లు రీస్టాక్ చేయించి అయిపోయిన తర్వాత ఇంకా క్లియరెన్స్లో పెడుతున్నాను. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్, సేమ్ ప్యాటర్న్, కలర్స్ చేంజ్. ఇది వచ్చేసి మనకి కిరోసిన్ బ్లూ కలర్. బాగున్నాయి కదా, ప్రతి కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బాటిల్ గ్రీన్ కలర్ అండి, డార్క్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పిస్తా గ్రీన్, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. లైన్స్లోనే కానీ మనకి ఇక్కడ జెరీ వర్క్తో ఇలా ఒక లైన్ వర్క్ వస్తుంది, ఒక లైన్ మనకి మిర్రర్స్ వస్తాయి. రెడ్ అనేది మనకి హైలైట్ చేసాం కాబట్టి డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది ఆలివ్ షేడ్ అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. లావెండర్ షేడ్ ఉంది, ఎల్లో, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. లావెండర్ షేడ్ పార్టీ లుక్గా చాలా బాగుంటుంది. మనకి వైట్ కలర్లో అవుట్లైన్ వచ్చింది కాబట్టి వైట్ శారీ అయితే అన్నిటికి కూడా మ్యాచ్ అయిపోతుంది. క్రీమ్ కలర్లో అలా ప్లెయిన్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో సేమ్ మనకి థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ అనేది మిర్రర్ లుక్తో వస్తుందండి. జిగ్జాగ్ ప్యాటర్న్లో లావెండర్ షేడ్, వీనెక్లోనే ఉంటుంది. ఇది కూడా స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్, కిరోసిన్ బ్లూ. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగున్నాయి. మనకి ఇలా థ్రెడ్ రావడం అనేది హైలైట్ అయిపోయింది, ప్రతి దానికి కూడా లుక్ బాగా తెలుస్తుంది. లైట్ ఆనియన్ పింక్ కలర్, పీచ్ పింక్ అంటాం కదా ఆ షేడ్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్, లైట్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్లో నెక్స్ట్ అయితే ఇలా వస్తుంది. ఇందులోనే మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి, ఏ శారీకైనా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి
జార్జెట్లోనే మనకి పింక్ కలర్ అండి, ఆల్ ఓవర్ డిజైన్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. వీ నెక్లో వస్తుంది. ఇది కూడా డోరీస్ ఉంటాయి బ్యాక్ సైడ్. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది. లోపల మనకి ఇన్నర్ పార్ట్లో స్లీవ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. మనకు నచ్చినట్టుగా అటాచ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ డిజైన్ ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. లేస్ కూడా వచ్చింది మొత్తం. ఇది వచ్చేసి గ్రే కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అండి. ఇది జెరీతో వస్తుంది మొత్తం. వీనెక్ కొంచెం దీనికి ప్లీట్స్ అయితే యాడ్ చేసాం. బ్యాక్ అయితే సింపుల్గా ఉంటుంది. వీనెక్ డోరీస్ ఉంటాయి. లోపల మనకి స్లీవ్స్ అయితే ఉంటాయి. గ్రే కలర్లో, గ్రే కలర్కి గోల్డ్ కాంబినేషన్. మీరు మెరూన్ కలర్ శారీ అయినా ఏదైనా డార్క్ కలర్స్తో మనం పేరప్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక కలర్ ఉంది, నేవీ బ్లూ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లో నేవీ బ్లూ కలర్. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ పైన మొత్తం మిర్రర్ వర్క్ ఇంకా జెరీతో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా మనకి లైన్స్ లాగా వస్తుంది. చూడండి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. లావెండర్ షేడ్లో వస్తుందండి. వీనెక్, బ్యాక్ కూడా వీనెక్ ఉంటుంది. ప్రతిదానికి కప్స్ ఉంటాయి. దీనికి మాత్రం ఫ్రంట్ పార్ట్లో ఇలా బెల్ట్ ఇచ్చేసరికి లుక్ బాగుంటుంది. ఫిట్టింగ్ కానివ్వండి అంతా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులోనే కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి, బాగుంది. డార్క్ కలర్ వచ్చేసి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెరూన్ కలర్, మంచి బ్రైట్ కలర్ అండి, మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డార్క్ గ్రీన్ కలర్ అండి, మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ పైన మొత్తం సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. లీఫ్ డిజైన్ అండి. ఇదైతే మనకి నెక్ చూడండి ఇలా డీప్ నెక్లోనే వస్తుంది, అంటే బ్రాడ్గా ఉంటుంది. డైరెక్ట్గా ఇలా స్లీవ్లెస్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ మాత్రం దీనికి షార్ట్ స్లీవ్స్, క్యాప్ స్లీవ్స్ లాగా, అంటే మనకి 3-4 ఇంచెస్లో ఇచ్చాము. మీరు క్యాప్ స్లీవ్స్ కావాలంటే క్యాప్ స్లీవ్స్, లేదంటే షార్ట్ స్లీవ్స్ అన్న అటాచ్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో. ఆల్రెడీ యాక్చువల్ ప్రైజెసే మేము చాలా తక్కువలో పెట్టాము, ఎందుకంటే ఇవన్నీ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాను కాబట్టి, నేను దగ్గరుండి డిజైన్ చేయించినవి, నా ఫ్యాబ్రిక్తో నేను డిజైన్ చేయించాను కాబట్టి ఆల్రెడీ తక్కువ ప్రైస్లో పెట్టాను. ఇప్పుడు క్లియరెన్స్లో ఇంకా తక్కువలో పెడుతున్నానండి. ఇంత మంచి ఆఫర్ అసలు ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటున్నాను. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది. ఓపెన్ అనేది ఇక్కడ వస్తుంది. హుక్స్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి. ఇది వైన్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. మెరూన్ కలర్ చూడండి, క్రాప్ టాప్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓనీ అలా లెహెంగాకి వేసుకోవడానికి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్లోనే లైట్ రెడ్ మెరూన్ లాగా వస్తుంది. ఇందాక చూపించింది కొంచెం డార్క్ కలర్, ఇదైతే మనకి రెడ్ మెరూన్లో వస్తుంది. ఇందులోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి. డార్క్ కలర్స్ ఇచ్చాను అన్నీ కూడా. గోల్డ్ అయితే కామన్గా యూజ్ అవుతుంది, డార్క్ కలర్స్ అన్నిటికీ యూజ్ అవుతాయి అనేసి ఇలా ఇచ్చాను, బాటిల్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ ప్యాటర్న్లో చాలా బాగుంటుందండి. ప్రీవియస్గా పెట్టిన దాంట్లో ఇది ఒక కలర్ చూపించలేదు, ఆ రోజు మర్చిపోయాను. సేమ్ ఇదే అదే ప్యాటర్న్లో మనకి ఇలా బ్లూ కలర్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో నెట్ వస్తుందండి. నెక్ మనకి నార్మల్గానే ఉంటుంది, నెట్ మాత్రం ఎక్స్ట్రా ఉండడం వల్ల లుక్ అనేది క్రాప్ టాప్ లాగా అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కింద మనకి బెల్ట్ వస్తుంది. బ్యాక్ కూడా సేమ్ ఇలానే, ఇలా టై చేసుకోవడం కోసం ఓపెన్గా ఉంటుంది. ఇలా వచ్చి మనకి స్లీవ్స్ అయితే లోపల అటాచ్ అయి ఉంటాయి. చూడండి సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ వస్తాయండి. బ్లూ కలర్, మంచి రాయల్ బ్లూ కలర్, చాలా బాగుంటుంది. పార్టీ వేర్గా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బనారసీ ఫ్యాబ్రిక్లో మల్టీ కలర్లో వస్తుందండి. దీనికైతే ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్లో మనకి వీనెక్ ఇలా ఉంటుంది. బ్యాక్ అయితే కొంచెం డీప్గా వస్తుంది. కప్స్ ఉంటాయి. ఫ్రంట్లో మనకి బెల్ట్ వచ్చి దానికి పాట్లీ బటన్స్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే డిఫరెంట్ కలర్, ఇందాక చూపించిన దానికి దీనికి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్. దీనికి పీచ్, మస్టర్డ్ కాంబినేషన్స్ వచ్చాయి. దానికి మాత్రం మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. బ్యాక్ సైడ్ డోరీస్ ఉంటాయి, స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదైతే మొత్తం కూడా మల్టీ కలర్లో వచ్చేసి ఇలా ఉంటుంది. వీనెక్లోనే ఉంటుంది. లోపల మాత్రం స్లీవ్స్ మనకి ఎల్బో స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి. నచ్చినట్టుగా మనం ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఎల్లో కలర్ పైన మల్టీ కలర్. అలాగే అన్నీ కూడా మనకి బేస్ కలర్ చేంజ్ అవుతుంది, కానీ థ్రెడ్ కలర్స్ మాత్రం మల్టీ కలర్లోనే ఉంటుంది. ఇది బేబీ పింక్ కలర్. మీకు సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుందండి అన్నిటికి కూడా. నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్. ఇవన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తాయి. పైన అంతా ఎంబ్రాయిడరీ వర్క్ కామన్గా వస్తుంది, సీక్వెన్స్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ ఇలా వస్తుంది. మల్టీ కలర్ కాబట్టి ఏ శారీకైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీ అయినా కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లావెండర్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. సేమ్ ప్యాటర్న్లోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పిస్తాలో కొంచెం లైట్ కలర్, పిస్తా షేడ్లోనే
లైట్ షేడ్లో వస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇందాక దానికి ఇప్పటికి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లో మొత్తం లీఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మల్టిపుల్ డిజైన్లో వస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా మంచి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వీ నెక్ అన్నీ కూడా సేమ్ ఫిట్టింగ్. మళ్ళీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, స్లీవ్స్ మాత్రం లోపల ఉంటాయి, ఎల్బో స్లీవ్స్. ఓన్లీ ఒకదానికే మనకి షార్ట్ స్లీవ్స్ వచ్చాయండి, మిగతా అన్నీ కూడా ఎల్బో స్లీవ్సే. ఇలా వస్తుంది. డైరెక్ట్గా క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మల్టిపుల్ డిజైన్లో వచ్చింది. ఇందులో కలర్స్ ఉన్నాయండి, అన్నీ చూపిస్తాను. ఎల్లో కలర్, ఇందులో బ్రైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆలివ్ గ్రీన్, చాలా బాగుంది కదా. మనకి డిజైన్ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి. బేబీ పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో, పార్టీ లుక్గా చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి వైన్ షేడ్, వైన్ కలర్ డార్క్ కలర్ కాబట్టి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. అన్నీ కూడా యూజ్ అయ్యే కలర్సే, ఏ దానికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, పేరప్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ ఉన్నాయి, దానికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్దండి లావెండర్ షేడ్. ఇంకా అయిపోయాయి బ్లౌజెస్ అన్నీ కూడా. ఉన్నవన్నీ కూడా నేను క్లియరెన్స్లోనే పెట్టాను ఆల్మోస్ట్. ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆల్రెడీ నేను పెట్టిన ప్రైజెసే చాలా తక్కువ. అందులోనే ఇంకా క్లియరెన్స్ కాబట్టి మళ్ళీ కూడా నేను డిస్కౌంట్లోనే చాలా తక్కువ ప్రైస్లో పెట్టాను. ఈ ఆఫర్ మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటున్నాను. ప్రతి బ్లౌజ్కి కోడ్ ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేయండి. వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.